ఈరోజు మనం మూర్ఖులతో స్నేహం చేస్తే ఏం జరుగుతుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక రాజు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక పెంపుడు జంతువు అయిన కోతి ఉండేది. అది చాలా మూర్ఖుడు. కానీ రాజుగారికి కోతంటే చాలా ఇష్టం. ఆ కోతికి రాజుగారి గదిలోకి వెళ్ళే అంత స్వేచ్ఛ కూడా ఇచ్చాడు రాజుగారు. ఒకరోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తూ ఉంది. ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలినట్టుగా అనిపించింది. కోతి ఈగని తోలడానికని ప్రయత్నం చేసింది. కానీ ఎన్నిసార్లు తోలిస్తే అన్నిసార్లు ఆ ఈగ వస్తూనే ఉంది. ఎగిరిపోయి మళ్ళీ వచ్చి రాజుగారి దగ్గరే వాలుతుంది. రాజుగారి నిద్ర భంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా అని ఆలోచించింది కోతి. ఆ కోతికి ఒక ఐడియా వచ్చింది. ఒక కత్తిని తీసుకువచ్చి రాజుగారి దగ్గర కూర్చుంది. మళ్ళీ ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే కత్తితో దాడి చేసింది. ఈగ ఎగిరిపోయింది. కానీ రాజుగారికి మటుకు బాగా గాయాలు తగిలాయి. అందుకే మూర్ఖులతో చనువు మంచిది కాదని పెద్దలు చెప్తారు. కాబట్టి మనం ఎప్పుడూ మూర్ఖులతో చనువుగా ఉండరాదు. అది మనకే ముప్పు తీసుకొస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.